అందరికీ నమస్తే. వెల్కమ్ టు మెట్రో టీవీ. నేను మీ రమ్య. ముందుగా బులెటిన్ లోనే హెడ్లైన్స్ చూద్దాం. సుప్రీంకోర్టు సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం. న్యాయ వ్యవస్థలో సంస్కరణలకు ముందడుగు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో విచారణ పూర్తి. నాగరాజుపై 7 రోజుల పాటు అధికారుల ప్రశ్నలు. ఇరవై 22A భూముల వివాదంపై కలెక్టర్లకు పొంగులేటి దిశానిర్దేశం. అర్హుల హక్కులకు భంగం కలగొద్దు అని అధికారులకు ఆదేశాలు. జగన్ భద్రతపై డీజీపీని ప్రశ్నించిన అమర్నాథ్. హరీష్ గుప్తా వ్యవహార శైలిపై మాజీ మంత్రి అసంతృప్తి. సనత్ నగర్ టీమ్స్ పేరుపై రగడ. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం కోరిన జనసేన. బులెటిన్లోని స్టోరీకి వెళ్తే, ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక వీడియోను తమ సామాజిక మాధ్యమ వేదిక నుండి తొలగించడంపై మేటా అధినేత మార్క్ జుకర్బర్గ్ క్షమాపణలు తెలిపారు. సాంకేతిక లోపం లేదా పొరపాటు కారణంగానే ఆ వీడియో తొలగించబడింది అని ఈ విషయంపైన ప్రధాని మోదీకి తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఇక భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటాము అని వివరణ ఇచ్చారు. విజయవాడలో కలకలం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజు పోలీసులను కస్టడీ అయితే ముగిసింది. ప్రత్యేక విచారణ బృందం అధికారులు సిఐ నాగరాజును గత 7 రోజులుగా విచారించారు. ఇక కస్టడీ గడువు పూర్తి కావడంతో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కొద్దిసేపట్లోనే సిఐ నాగరాజును విజయవాడ కోర్టులో హాజరుపరచడానికి సిట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖపట్నం ఎకానమిక్ రీజియన్ ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష అయితే నిర్వహించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వివిధ రంగాలలో 9.50 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలి అని ఆదేశించారు. ఇక మొత్తం పెట్టుబడులలో ప్రభుత్వం వైపు నుంచి 3.50 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల వరకు వెచ్చిస్తూ ఉండగా ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా 5.30 లక్షల కోట్లను రాబట్టే పక్క ప్రణాళిక అయితే సిద్ధం చేయాలి అని స్పష్టం చేశారు. ఇక ఈ ఆర్థిక రీజియన్ మొత్తానికి బేసిటీ ప్రాజెక్టును ప్రధాన యాంకర్ ప్రాజెక్టుగా అయితే మలుచుకొని అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయాలి అని సీఎం సూచించారు.
రాయలసీమ త్రాగునీటి అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లుగా మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రాబోయే 2027 జూన్ వరకు శ్రీశైలం జలాలను తాగునీటి అవసరాల కోసమే భద్రపరచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక ప్రస్తుతం శ్రీశైలంలో 119 టీఎంసీల నీటి నిల్వ ఉండగా రాబోయే 10 రోజులలో మరొక 100 టీఎంసీల వరకు ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. ఇక కృష్ణా జిల్లాలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న 63% వాటాలో ప్రథమ ప్రాధాన్యతగా తాగునీటికే తొలి ప్రయత్నం వేస్తున్నట్లుగా స్పష్టం చేశారు. సూపర్ ఎల్నినో నేపథ్యంలో భూగర్భ జలాలు సైతం అడుగంటి సగటు వర్షపాతం కంటే కూడా ఎప్పుడూ చూడనటువంటి విధంగా 60-70% మైనస్ వర్షపాతం ఉన్నటువంటి దశలో త్రాగునీరుకి అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రతి వారం కూడా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తూ గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు కృష్ణా నదికి సంబంధించి ఒక చుక్క నీరు లేక పైన ఆల్మట్టి, నారాయణపూర్, జోరాల అదృష్టవశాత్తు అవన్నీ కూడా నిండుకుని వారం రోజుల నుండే శ్రీశైలంకి వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజుకు చూస్తే దగ్గర 119 టీఎంసీలు ఈ టైంకి మనకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రాబోయేటువంటి 10 రోజుల్లో ఫోర్కాస్ట్ ని బట్టి అంచనా వేస్తే ఇంకొక 100 టీఎంసీల వరకు కూడా శ్రీశైలంకి రావచ్చని అంచనా వేయడం జరుగుతుంది. ఈ రకంగా వచ్చినటువంటి శ్రీశైలం కృష్ణా వాటరు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మన రేషియో ఏదైతే 63% వాటా ఏదైతుందో ఆ వాటాకు వచ్చేటువంటి కృష్ణా జలాల్ని త్రాగునీరు కోసం అత్యంత ప్రాధాన్యతనివ్వాలనేటువంటి విధంగా. ఎందుకంటే రేపు సెప్టెంబర్, అక్టోబర్ నుంచి ఇంకా సూపర్ ఎల్నినో బలపడుతుంది, టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి, వడగాల్పులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుందనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో 2027 జూన్ వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాటిని మనం త్రాగునీరు కోసం భద్రపరచుకోవాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మరి గైడ్ లైన్స్ ప్రకారం విశాఖలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక క్రీడా ప్రాజెక్టును 2028 వరకు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా బ్యాడ్మింటన్ దిగ్గజం పివి సింధు తెలిపారు. ఇక అరిలోవల్లో నిర్మిస్తున్న పివి సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎలక్షన్ను అకాడమీ శంకుస్థాపన చేశారు. ఇక ఈ సంస్థ ఏర్పాటు చేయడం చాలా అదనంగా ఉంది అని అన్నారు. ఇక అకాడమీ ఏర్పాటులో సీఎం బాబు సూచనలు ఎంతో కీలకంగా మారాయి అని తెలిపారు. పివి సింధు స్పోర్ట్స్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అన్నది మీ అందరికీ తెలుసు. నేను వైజాగ్లో అకాడమీ కన్స్ట్రక్ట్ చేస్తున్నానని. సో దానికి ఫౌండేషన్ స్టోన్ అని చెప్పేసి మనము మినిస్టర్స్ని, లోకేష్ గారిని, స్పోర్ట్స్ మినిస్టర్ని అండ్ ఆల్సో శాప్ నుంచి రవినాయుడు గారిని, బర్నీ గారిని అండ్ ఆల్సో వేరే మినిస్టర్స్ని పిలవడం జరిగింది. అందరు వచ్చి చాలా బాగా జరిగిందండి. చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ నుంచి వాళ్ళ సపోర్ట్ మేము తప్పకుండా చేస్తాము అని చెప్పడం జరిగింది. సో వాళ్ళ సపోర్ట్ ఉంటే తప్పకుండా నేను మంచి వరల్డ్ క్లాస్ అకాడమీ కడతారని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే నేను ఇంతకుముందు మెన్షన్ చేశాను అనిల్ శెట్టి గారు, ఆయన రాలేకపోయారు. అలా ఆయన తరఫున స్వాతి గారు వాళ్ళ వైఫ్ రావడం జరిగింది. వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉందండి. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ అందరూ కలిసి ఈ అకాడమీని బిల్డ్ చేసి ఐ విష్ దట్ ఇది ఒక వరల్డ్ క్లాస్ అకాడమీ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. పివి సింధు స్పోర్ట్స్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అన్నది మీ అందరికీ తెలుసు. నేను వైజాగ్లో అకాడమీ కన్స్ట్రక్ట్ చేస్తున్నానని. సో దానికి ఫౌండేషన్ స్టోన్ అని చెప్పేసి మనము మినిస్టర్స్ని, లోకేష్ గారిని, స్పోర్ట్స్ మినిస్టర్ని అండ్ ఆల్సో శాప్ నుంచి రవినాయుడు గారిని, బర్నీ గారిని అండ్ ఆల్సో వేరే మినిస్టర్స్. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎమ్మెల్యే బీర్ల ఐరయ్య పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇందిరమ్మ ఇండ్లను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 2వ విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. ఆలేరు నియోజకవర్గానికి 2వ విడతలో అత్యధికంగా ఇళ్ల మంజూరుకు ప్రత్యేకంగా కృషి చేస్తాము అని హామీ ఇచ్చారు. మార్నింగ్ వాక్ ద్వారా ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరే విధంగా ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, రేపు 15వ తారీఖు నుంచి ఇవ్వబోయే పెన్షన్స్ కూడా గ్రామంలో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి లబ్ధిదారులు గుర్తించేది ఈ ప్రజాప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, మా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రులు అడ్లు లక్ష్మణ్ గారి ఆదేశాలు, అదేవిధంగా ఈ ప్రజాప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున
పేదోడు సొంతింటి కళ నెరవేర్చే లక్ష్యంలో మొదటి విడతగా ఇచ్చినటువంటి 3,700 ఇళ్లలో ఇప్పటికీ 80% పూర్తి చేసుకొని మళ్ళీ ఆగస్టు 15 నుంచి రెండో విడత కూడా లబ్ధిదారులు మేమే గ్రామాలకు వెళ్లి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పేదోడు సొంతింటి కళ నెరవేర్చే లక్ష్యంతో ఈ మార్నింగ్ వాక్ పెట్టినాం. అందులో కంప్లీట్ అయినటువంటి ఇందిరమ్మ ఇళ్లను కానీ ఏదైతే ఇంకా అర్హులు ఉండి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని కూడా స్వయంగా గుర్తించి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను ఎక్కడికక్కడ ఇవాళ పొద్దున 6:30కు అన్ని శాఖలకు సంబంధించి ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ, ఎలక్ట్రిసిటీ ఏఈ కానీ, ఇరిగేషన్ వాళ్ళు, మిషన్ భగీరథ వాళ్ళు, అక్కడ పోలీస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా పొద్దున 6:30కు ఇక్కడ మార్నింగ్ వాక్ ప్రారంభించి ఇప్పుడు అంటే సుమారు 3 గంటలు ఈ గ్రామం మొత్తం తిరగడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఎలినో ప్రాబ్లం ఉండడం వల్ల కొంత వాటర్ సమస్య వస్తుందని ముందే గుర్తించి అవసరమైతే హైర్ బోర్ల ద్వారా కానీ కొంత నీరు తగ్గినందున మిషన్ భగీరథ కూడా ఆయా కొన్ని గ్రామాలలో ప్రాబ్లం అవుతుందని మా దృష్టికి రాగానే అక్కడ అవసరమైతే రైతుల హైర్ బోర్ తీసుకొని కూడా ఏ గ్రామంలో నీళ్ల సమస్య రావద్దనే లక్ష్యంతో మార్నింగ్ వాక్ ద్వారా ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ సమితి మహాధర్నాకు పిలుపునిచ్చారు. పింఛన్దారులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం లేదు అని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేశారు అని అన్నారు. ఆరోగ్య కార్డులు, అలాగే పిఆర్స్, డిఏ బకాయిలు చెల్లింపులను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి అని జేఏసీ చైర్మన్ కె లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ఇక హామీలు నెరవేరకపోతే ఆందోళనలు మరింత ఉద్రిక్తతం చేస్తాము అని అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్పుకుంటూ గత 9 నెలల నుంచి అయిపోయా అని చెప్పేసి క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నామని చెప్పి, కార్డ్స్ ఇస్తున్నామని చెప్పేసి మన 17/7 నాడు పంపిణీ కూడా చేసినాం. కొన్ని శాంపుల్ గా కొన్ని తీసుకొచ్చి పట్టి విక్రమార్క గారితో, తర్వాత దామోదర్ రాజనరసింహ గారితో పంపిణీ కార్యక్రమం చేసినట్టుగా చేశారు. ఇంతవరకు అవి చెల్లుబాటులో లేవు. దీని ఏంటి అంటే మాకు ఇంకా ఫర్దర్ గా ఇంకా డీటెయిల్స్ రావాల్సిన అవసరం ఉంది, కొంత సమాచారం ఉంది, తీసుకోవాల్సిన అవసరం ఉంది, వెంటనే ఇస్తామని చెప్పారు. అది ఎప్పుడు చేస్తారు ఏమిటి అనేది అగమ్యకరంగా ఉంది. మరి ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మాకు పిఆర్సీ రావాల్సి ఉంది. ఆ 3 పిఆర్సీని కూడా ఇదిగో అదిగో అని చెప్పేసి గోల్ తిప్పుకుంటూ వచ్చేసాను. ఇప్పటికి మరి కార్డులను అడ్డం పెట్టుకుంటూ పిఆర్సీని, తర్వాత డిఏలు 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, వాటిని కూడా దాట పెట్టుకుంటూ వస్తున్నారు. కనుక మేము రేపు 7వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుండి మేము ఇందిరా పార్క్ వచ్చి మా ధర్నా కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకురావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్పుకుంటూ గత 9 నెలల నుంచి అయిపోయా అని చెప్పేసి క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నామని చెప్పి, కార్డ్స్ ఇస్తున్నామని చెప్పేసి మన 17/7 నాడు పంపిణీ కూడా చేసినాం. కొన్ని శాంపుల్ గా కొన్ని తీసుకొచ్చి పట్టి విక్రమార్క గారితో, తర్వాత దామోదర్ రాజనరసింహ గారితో పంపిణీ కార్యక్రమం చేసినట్టుగా చేశారు. ఇంతవరకు అవి చెల్లుబాటులో లేవు. దీని ఏంటి అంటే మాకు ఇంకా ఫర్దర్ గా ఇంకా డీటెయిల్స్ రావాల్సిన అవసరం ఉంది, కొంత సమాచారం ఉంది, తీసుకోవాల్సిన అవసరం ఉంది, వెంటనే ఇస్తామని చెప్పారు. అది ఎప్పుడు చేస్తారు ఏమిటి అనేది అగమ్యకరంగా ఉంది. మరి ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మాకు పిఆర్సీ రావాల్సి ఉంది. హైదరాబాద్ కైతలాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సందర్శించారు. కాలనీలో పర్యటించిన స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి తరచూ పాములు వస్తూ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కాలనీలో మౌలిక సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో లేవు అని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాము అని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నేను ఒకటే కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, హౌసింగ్ బోర్డు మినిస్టర్ కి, మా సాహసాన్ని మీరు అర్థం చేసుకోండి. మా సాహసం తప్పినాడు చాలా భయంకరంగా ఉంటది. మేము మాట్లాడుతూ ఉంటే మా మీద మేము ఇన్క్వైరీలు వేస్తారు, 100 వేసుకో భయపడేది లేదు. కానీ నిరుపేదలకు సాయం చేయమని కోరుతా ఉన్నాం. మేము మాట్లాడిన వాళ్ళందరినీ మేము ఇష్టమని తిడతాం, చూస్తామంటే మీ కూడా మస్తున్నాయి అన్ని తీపిస్తాం, వదిలిపెట్టే ప్రసక్తి ఉంటుంది. కానీ నిరుపేద బిడ్డలకు అన్యాయం జరుగుతా మాత్రం చాలా సీరియస్ ఉంటుంది. వచ్చినటువంటి వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఏ రకంగా ఇబ్బంది జరగకూడదు ఉండాలి. 80 మంది 84 మంది నాకు హైదరాబాద్ 57 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మీరు బయట వాళ్ళకి ఇవ్వండి. అది కూడా మా కాన్షియన్స్ పేరులోకి ఇస్తే తగిన ముళ్ళ చెల్లించక తప్పదు. నేను ఇది హెచ్చరికైనా అనుకోండి, ప్రేమతో చెప్తున్నా అనుకోండి, మీ కాలు పట్టుకోమని పట్టుకుంటాం, మాకు హైదరాబాద్ వాళ్ళకి ఇవ్వండి.
నేను కోరుకుంటున్నా ముఖ్యమంత్రి గారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని ఒరిజిన్ స్కూల్లో సిబిఎస్ఈ సౌత్ జోన్ 1 తాయిక్వాడో ఛాంపియన్షిప్ ప్రారంభమైంది. ఆగస్టు 4 నుంచి 8 వరకు జరగనున్నట్లుగా యాజమాన్యం తెలిపింది. ఇక ఈ పోటీలలో తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల నుంచి విద్యార్థులు పాల్గొంటున్నారు అని చెప్పారు. వివిధ వయో విభాగాలలో అయితే తాయిక్వాడో పోటీలు నిర్వహిస్తున్నట్లుగా యువ క్రీడాకారులు ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ పోటీలను ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు పాల్గొని ప్రారంభించారు. ఆర్జిన్ స్కూల్ యజమాని ప్రమోద్ గారికి, అదేవిధంగా సిబిఎస్ఈ తైకొండ జోన్ 1 సౌత్ జోన్ 1 గేమ్స్ ఇక్కడ నిర్వహించబడుతూ ఉన్నది. సుమారు 7,000 మంది రావడం జరిగింది. అందులో సెలక్షన్లో 3,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకోబడ్డాయి. ఇక్కడ సెలక్షన్ అయిన తర్వాత సుమారు 5 రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. మన రాష్ట్రం తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్. ఈ స్టూడెంట్స్ ఏవైతే ఉన్నారో సెంట్రల్ సిలబస్ స్టూడెంట్స్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఏదైతే ఉందో స్కూల్ గేమ్ ఫెడరేషన్లో ఇక్కడ సెలెక్షన్ అయిన తర్వాత నేషనల్కు పోబడతా ఉంటారు. నేషనల్ పోయిన తర్వాత ఎడ్జీ పోవాలి. స్కూల్ గేమ్ ఫెడరేషన్ దాంట్లో కూడా సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేసి నేషనల్ వైడ్గా ఇవ్వడానికి ఇంతవరకు తెలంగాణలో ఫస్ట్ టైం సౌత్ జోన్ జరగడము అభినందనీయం. దానికి ఆతిథ్యం వహిస్తున్న ఆర్జిన్ స్కూల్ యాజమాన్యం ప్రమోద్ గారికి మరియు పటంచర్ కాన్స్టిట్యూన్సీ లో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇట్లా కార్యక్రమాలు చేసినప్పుడు మన పటంచర్ కాన్స్టిట్యూన్సీ కూడా అందరికీ పేరు తెలవడం జరుగుతూ ఉన్నది. ఆర్జిన్ స్కూల్ యజమాని ప్రమోద్ గారికి హైదరాబాద్లోని 8 ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి గుర్తింపు పొందడానికి ఫైర్ సేఫ్టీ బోర్డు సర్టిఫికేట్ను అయితే తప్పనిసరిగా కావాలి. సదరు కాలేజీల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా నకిలీ పత్రాలను సృష్టించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. కొన్ని కాలేజీలకు అసలు అనుమతులు లేకపోవడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జీ చేసి నకిలీ ఎన్ఓసీలు అయితే బోర్డుకు సమర్పించారు. ఇక ఈ ఫోర్జరీ వ్యవహారం ఏదైతే ఉందో ఇది వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. ప్రస్తుతం అయితే మనం లేకు పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఉండడం అయితే జరిగింది. సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి యొక్క సైన్ అయితే ఫోర్జరీ చేశారంటూ అధికారులు అయితే వెల్లడించి ఈ యొక్క పోలీస్ స్టేషన్లో అయితే 8 కళాశాలల పైన అయితే కేసును అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఎందుకంటే ముఖ్యంగా మనం చూసినట్టయితే ఫైర్ సేఫ్టీ మెజర్స్ కానీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ, వాటర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా అని కంపల్సరీగా కాలేజీలో ఉండాల్సి అయితే ఉంటుంది. ఆ విధంగా ఉన్న కాలేజీలు మాత్రమే అధికారులు అయితే గవర్నమెంట్ ద్వారా రికగ్నైజ్ చేస్తుంటారు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఏవైతే 8 కాలేజీలు ఈ యొక్క పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది, ఆ యొక్క 8 కాలేజీలకు ఫైర్ సేఫ్టీ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నప్పటికీ కూడా వీటిని రిన్యూవల్ చేయడం అయితే జరగలేదు. సో దానికి గాను వీరు ఏం చేస్తారంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి యొక్క సైన్ అయితే వీరు ఫోర్జరీ చేసుకొని, అంటే వీరి సొంతంగానే ఒక డాక్యుమెంట్ అయితే వీరు క్రియేట్ చేసుకొని, సో వీరు ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకొని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి యొక్క సైన్ అయితే వీరు ఫోర్జరీ అయితే చేసుకోవడం జరిగింది. సో దీనికి గాను అధికారులు ఎప్పుడైతే ఈ యొక్క కాలేజీల డాక్యుమెంట్ని అయితే వెరిఫై చేస్తున్నారో సో ఆ సమయంలో వారికి వస్తా తేడా కనిపించి దాన్ని ఎంక్వైరీ చేయగా సో ఒక 8 కాలేజీలు ఏవైతే ఉన్నాయో సో ఆ 8 కాలేజీలన్నీ కూడా వారి డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకొని సో అందులో హైడ్రా కమిషనర్ గారి యొక్క సైన్ అయితే ఫోర్జరీ చేసినట్టుగా అయితే మనకున్న సమాచారం అయితే చూస్తున్నాం. అయితే ఇందులో ముఖ్యంగా ఈ 8 కాలేజీలు ఏవైతే ఉన్నాయంటే హైందవి జూనియర్ కాలేజ్, రెజొనెన్స్ జూనియర్ కాలేజ్, ప్రియాంకర్ జూనియర్ కాలేజ్, మదర్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, తర్వాత న్యూ ఏరియా జూనియర్ కాలేజ్, షాహీన్ జూనియర్ కాలేజ్, వశిష్ఠ జూనియర్ కాలేజ్,
తర్వాత శ్రీచంద్ర జూనియర్ ఈ ఒక 8 కాలేజీలు అయితే గత నెల అంటే పోయిన నెల 4 తారీఖున అయితే లేక్‌వ్యూ పోలీస్ స్టేషన్లో అయితే వారిపైన ఎఫ్ఐఆర్ అయితే చేయడం అయితే జరిగింది. సో మనం ఇందాక వెళ్ళి వారితో కనుక్కున్నప్పటికి కూడా అంటే వారితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికి కూడా వారైతే మేము మాకు ఆల్రెడీ సేఫ్టీ ఎస్టింగ్విషర్స్ ఉన్నప్పటికీ కూడా మేమైతే వాటిని ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికన్నా మేము ఆల్రెడీ పేమెంట్ కూడా చేయడం అయితే జరిగింది. సో అధికారులు కూడా వచ్చి సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకోవడం జరిగిందని వారి మాటలు అయితే మనం ఉన్నాం. సో మనం ఇక్కడ ఆ పోలీస్ సమయంతో మాట్లాడినప్పటికి కూడా మనం ఇంకా కేసు అయితే ఇంకా దర్యాప్తులో ఉంది. సో దర్యాప్తు కొనసాగిన అనంతరం అయితే మనం పూర్తి వివరాలు అయితే చెప్తామంటూ కూడా అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. సో ఈ యొక్క 8 కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటికి నోటీసులు పంపారా, ఇంకా వారిని విచారణకు పిలుస్తారా, తదుపరి అన్నీ కూడా మనకైతే రానున్న రోజుల్లో తెలిసే అవకాశం అయితే ఉంది. సో ఇది ఇక్కడికి ఇప్పటికున్న అప్డేట్. కెమెరామెన్ తరుణ్తో రిపోర్టర్ శివ. పిఠాపురం నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. డిప్యూటీ సీఎం చొరవతో 207 కోట్లతో 307 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టగా ఇప్పటికే 611 రోడ్లు పూర్తయ్యాయి. ఇక తీర ప్రాంతాలు, పల్లెలు, రైతులు, మత్స్యకారులకు అనుసంధానంగా రహదారులు నిర్మిస్తూ ఉండగా మిగిలిన పనులను కూడా నాణ్యతతో నిర్ణీత గడువులో అయితే పూర్తి చేయాలి అని అధికారులు ఆదేశిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యటించారు. టీఎన్జీఓ ఆధ్వర్యంలో జరిగిన బోనాల వేడుకలలో పాల్గొన్నారు. హరీష్ రావు అయితే పక్కా రాష్ట్రంలో చేసిన పూజలపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఇక అలాంటి పూజలు చేయడం శ్రేయస్కరం కాదు అని విమర్శించారు. గోప్యంగా ఆ దేవాలయాలకు ఎందుకు వెళ్లారో చెప్పాలి అని తెలిపారు. నిజామాబాద్ వారు అత్యంత ఘనంగా నిర్వహించిన బోనాల ఉత్సవంలో పాల్గొనే అవకాశం దొరకడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నా జిల్లా, నా పట్టణం, నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో ఇలా అమ్మవారికి బోనం సమర్పించుకోవడం ఎన్జిఓ జిల్లా కార్యవర్గానికి, ఎన్జిఓ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తి అభినందనలు. అమ్మవారు పాత కలెక్టరేట్ లో వెలిసిన అమ్మవారు, బోనం స్వీకరిస్తున్న అమ్మవారు ఈ రాష్ట్రాన్ని మంచి వర్షాలతో, పాడి పంటలతో, పశు సంపదతో, పారిశ్రామికంగా, విద్యాపరంగా, వ్యవసాయ పరంగా, వ్యాపార పరంగా ఈ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని దశలుగా అభివృద్ధి చేసే విధంగా ఆశీర్వదించాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మొత్తం కేబినెట్ కి అమ్మవారు ఆశీర్వాదం ఉండాలి. అందరూ కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆకాంక్షని, కోరికని అమ్మవారికి వెలిబుచ్చడం జరిగింది. నిజామాబాద్ జిల్లా పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందుతున్న జిల్లా. అన్ని రకాలుగా ఈ జిల్లాని అభివృద్ధి చేసేందుకు మాకు శక్తులు ఇవ్వాలని కూడా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఆదిలాబాద్లో కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి జన్మదినాన్ని పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. వృద్ధాశ్రమంలో ఉన్నవారిని అన్నదానం, రోగుల సహాయకులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఇక విద్యార్థులకు పండ్లు, నోట్బుక్లు అందజేస్తూ జన్మదిన వేడుకలనైతే ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. కొన్ని కుటుంబాల కారణం వల్ల ఇవాళ ఇన్నాళ్ళు తమ నేత జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నారు అనేది చెప్పారు. ఈ రోజు ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దిట్టన్న దాత సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి బోరాజ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి ఈ రోజు వృద్ధాశ్రమంలో మరి వారికి ఒక పూట భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇక్కడే వారికి ఆ సదుపాయం ఏర్పాటు చేసి మరి కంది శ్రీనివాసరెడ్డి గారి జన్మదినం సందర్భంగా అక్కడ కేక్ కట్ చేసి ఈ రోజు మరి కంది శ్రీనివాసరెడ్డి గారు వ్యక్తిగతంగా ఈ జన్మదినాన్ని జరుపుకోకపోవడానికి కారణం కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఆయన ఈ రోజు మరి ప్రజల మధ్యన, కార్యకర్తల మధ్యన లేకుండా మరి వారి అభిమానులే ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మరి కంది శ్రీనివాసరెడ్డి గారి జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది.
మరి తప్పకుండా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పేదల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ మరి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు వారి జన్మదిన సందర్భంగా నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. వారు తప్పకుండా భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని భగవంతుని కోరుకుంటూ మరి వారి కుటుంబం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని మేము అతని అభిమానులుగా అందరం ప్రార్థిస్తా ఉన్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థులపై జరిగిన హింసకు బాధ్యత వహించడం లేదు అని మండిపడ్డారు. పార్లమెంటుకి రావడానికి, దాడి ఘటనపై స్పందించడానికి కూడా ధైర్యం చూపడం లేదు అని ఆగ్రహించారు. అమిత్ షా ముందు ఉండేది 2 అవకాశాలు మాత్రమే అని చెప్పారు. హింసకు ఆయనే ఆదేశాలు ఇచ్చి ఉంటే అలాగే దానికి ఆయనే బాధ్యుడు అని చెప్పారు. The person who is responsible for this violence, the person who has had the pellet gun fire into this young lady, the person who's had the pellet gun fire into that young man I brought here, the person who has turned the police force against this young lady who's asking for their protection is Mr. Amit Shah, is the Home Minister of India. He does not have the decency to come to Parliament. He does not have the decency or the courage to comment on what has happened. And there's only 2 possibilities. One, he did not know that this violence was being carried out on the children, in which case he's incompetent. And 2, that he ordered the shooting of the pellet gun, he ordered the violence on these children, on these youngsters, which means he's culpable. Either way, he is responsible. ఇవి ఈ రోజు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.